హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ నడుస్తుంది, అందరికీ తెలిసిందే. దాంతోపాటే సర్వేల సీజన్ కూడా మొదలైంది. ఇప్పటికే మెజారిటీ సర్వేలు అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వస్తారని చెప్పి గంటాపదంగా చెప్తున్న నేపథ్యంలో గతంలో పొలిటికల్ క్రిటిక్, తర్వాత లోక్ పోల్, జన్మత్ పోల్, ఇట్లా నంబర్ ఆఫ్ సర్వేస్, టైమ్స్ నౌతో సహా చాలా సర్వేలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎడ్జ్ ఉందని చెప్పి క్లియర్ చేసినాయి. వీటి మధ్యలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఆత్మసాక్షి, తర్వాత ఫోరెన్సిక్ లాంటి సర్వే సంస్థలు సైతం జగన్మోహన్ రెడ్డిది అధికారం అని చెప్పి చెప్తా వచ్చాయి. సో ఈ నేపథ్యంలో మరో సర్వే మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో శ్రీ ఆత్మసాక్షి పేరుతో, అంటే ఆత్మసాక్షి వాళ్ళదే ఇది కూడా, బట్ ఇంకొక పేరుతో రిలీజ్ చేశారనమాట. ఈ సర్వే ఎప్పుడంటే 23/3/2024, అంటే 2 రోజుల క్రితం వరకు చేసిన సర్వేను ఈరోజు విడుదల చేశారనమాట. సో ఒకసారి ఈ సర్వేలో ఏముందన్నది చూసే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎడ్జ్ ఉంది, కీన్ కంటెస్ట్ ఏంటి, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది, ఇదంతా ఏంటంటే అభ్యర్థుల ప్రకటన తర్వాత, పొత్తుల ప్రకటన కాదు, పొత్తులు ప్రకటించిన తర్వాత మొత్తం 139 సీట్లలో టీడీపీ అభ్యర్థులు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత నిన్ననే 18-19 సీట్లలో జనసేన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీ కూడా 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరిగిన సర్వే ఇది కొంచెం అక్యురేట్గా ఉన్నట్టు అనిపించింది. ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓట్ షేర్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ 48.5%, టీడీపీ, జనసేన, బీజేపీ మూకుమ్మడిగా వస్తున్న 3 పార్టీలు కలిపి 46.5%, అదర్స్ 3%, అన్డిసైడెడ్ ఓటర్స్ 2%, సైలెంట్ ఓటర్స్. సో ఇట్లా మొత్తంగా పొలిటికల్ ప్రొజెక్షన్ ఇట్లా ఉందన్నమాట. ఈ లెక్కన సీట్లు ఎన్ని వస్తాయంటే, ఫస్ట్ ఒకసారి సీట్లను చూసిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందన్నది చూద్దాం. ఏ జిల్లాలో మొత్తంగా ఎక్స్పెక్టెడ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ పార్టీస్ యాజ్ ఆన్ 23/03/2024 ఇన్ ఆంధ్రప్రదేశ్. నంబర్ ఆఫ్ సీట్ 175, టీడీపీ, జనసేన, బీజేపీకి 50 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 93, కీన్ కంటెస్ట్ 32. సో ఈ 32 సీట్లు, కీన్ కంటెస్ట్ ఉన్న 32 సీట్లు గెలిచినా కూడా అధికారానికి దూరంగానే ఉంటున్నట్టుంది కూటమి. ఇక ఈ కీన్ కంటెస్ట్లో కూడా 19 టీడీపీకి లీడింగ్ ఉంటే వైఎస్ఆర్సీపీకి 13 స్థానాలు ఉన్నాయని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు అనమాట. ఇక ఫైనల్ టాలీ ఆఫ్ ఎమ్మెల్యే సీట్స్ ఫర్ పార్టీస్ యాజ్ ఆన్ 23/03/2024 ఇన్ ఆంధ్రప్రదేశ్. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ 175, టీడీపీ, జనసేన కూటమికి వచ్చేసి 50 నుంచి 69, వైఎస్ఆర్సీపీకి 93 నుంచి 106 సీట్లు వస్తున్నాయని చెప్పి వీళ్ళ అంచనా. ఇక అలాగే పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 5 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం ఉండగా వైఎస్ఆర్సీపీకి 15 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి శ్రీ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు వెల్లడిస్తున్నారు. ఇంకొక 5 సీట్లలో కీన్ కంటెస్ట్, అంటే టఫ్ ఫైట్ ఉన్నట్టు చెప్తున్నారు. ఇందులో 3 టీడీపీకి ఎడ్జ్ ఉంది, మరో 2 వైఎస్ఆర్సీపీకి లీడింగ్ ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ రకంగా మొత్తం 5 నుంచి 8 స్థానాలు టీడీపీ, జనసేనకు వచ్చే అవకాశం ఉంటే కూటమికి 15 నుంచి 17 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. ఒకసారి డీటెయిల్డ్గా అంటే ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎడ్జ్ ఉందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్రీకాకుళం 10 స్థానాల్లో ఇచ్చాపురం కీన్ కంటెస్ట్, అంటే ఎవరు గెలుస్తారో గ్యారంటీ లేదు, 2 పార్టీల నడుమ ఫైటింగ్ ఉంది. పలాసలో ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, టెక్కలి ఎడ్జ్ ఫర్ కూటమి, పాతపట్నం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, శ్రీకాకుళం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, ఆమ్దాల వలస అలయన్స్కి ఉంది, ఎచ్చెర్ల కీన్ కంటెస్ట్, అంటే 2కి, అంటే కూటమి మధ్య వైఎస్ఆర్సీపీకి మధ్య టఫ్ ఫైట్ ఉంది. రాజాం వైఎస్ఆర్సీపీ, పాలకొండ వైఎస్ఆర్సీపీ, నర్సన్నపేట కీన్ కంటెస్ట్, బొబ్బిలి అలయన్స్కి ఎడ్జ్ ఉంది, శృంగవరం. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇందులో శ్రీకాకుళంలో 1, 2, 3, 4, 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటే 2 జనసేన, బీజేపీ, టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది, మరో 3 కీన్ కంటెస్ట్ ఉందన్నమాట. సో ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన వ్యవహారం. ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే మొత్తం 9 స్థానాలకు గాను బొబ్బిలి కూటమికి వచ్చే అవకాశం ఉందంట, శృంగవరం కోట వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది, విజయనగరం కూటమికి అవకాశం ఉంది, గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది, పార్వతీపురంలో కీన్ కంటెస్ట్ ఉంది. అంటే 2కి ఎవరికి ఛాన్స్ ఉంది అన్నది
క్లారిటీ లేదనమాట. తర్వాత సాలూరు వైఎస్ఆర్సీపీకి, కురుపాం వైఎస్ఆర్సీపీకి, చీపురుపల్లి వైఎస్ఆర్సీపీకి. సో ఇట్లా మొత్తం 9 స్థానాల్లో 2 మాత్రమే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అవకాశం ఉంది. మిగతా 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉంది. తర్వాత 1 స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే మొత్తం 15 స్థానాలు ఉన్న విశాఖపట్నం జిల్లాలో పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ ఉంది. అనకాపల్లిలో కూటమికి ఎడ్జ్ ఉంది. గాజువాకలో కూటమికి ఎడ్జ్ ఉంది. చోడవరం వైఎస్ఆర్సీపీకి, అరకు ఎస్టీ వైఎస్ఆర్సీపీకి, మాడ్గుల వైఎస్ఆర్సీపీకి, నర్సీపట్నం కూటమికి ఎడ్జ్ ఉంది. పాడేరులో వైఎస్ఆర్సీపీకి ఉంది. యలమంచిలి, భీమిలి ఈ రెండింటిలోనూ కూడా టఫ్ ఫైట్ ఉందన్నమాట. భీమిలి అంటే ఫైనల్గా గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకొని భీమిలి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కీన్ కంటెస్ట్ ఉందని ఇక్కడ వీళ్ళ అంచనా. పెందుర్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. విశాఖపట్నం కూటమికి, విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీకి, విశాఖపట్నం నార్త్ కీన్ కంటెస్ట్, విశాఖపట్నం వెస్ట్ కూటమికి ఎడ్జ్ ఉంది. 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటే 5 స్థానాల్లో టీడీపీకి కూటమికి ఎడ్జ్ ఉంది. మిగతా 4 స్థానాల్లో, మిగతా 5 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఇది విశాఖపట్నంకి సంబంధించిన క్లారిటీ. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి విషయానికి వస్తే పత్తిపాడు అలయన్స్కు ఎడ్జ్ ఉంది. పిఠాపురంలో కీన్ కంటెస్ట్ ఉంది. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీకి ఉంది. పెద్దాపురం కీన్ కంటెస్ట్ ఉంది. కాకినాడ సిటీ ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ముమ్మడివరం అలయన్స్కు ఉంది. రామచంద్రాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. అమలాపురం ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ. రాజోలు అండ్ కొత్తపేట రెండింట్లోనూ, తర్వాత రాజానగరం 3 కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది. మండపేటలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. రాజమండ్రి సిటీలో కీన్ కంటెస్ట్ ఉంది. రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి సంబంధించిన నియోజకవర్గం ఇది. ఆయన అంటే జనసేనకి ఇస్తారని చెప్పి అనుకుంటున్న తరుణంలో చివరి నిమిషంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. ఈ స్థానంలో అంటే ఈ కూటమిలో పొత్తులు తేలకపోవడం వల్ల తేలిన తర్వాత అంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి ఓటు మెర్జ్ అయ్యే అవకాశం లేని తరుణంలో ఈ రాజమండ్రి సిటీ రూరల్ అనేది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్పి వీళ్ళ అంచనా. ఇక జగ్గంపేటలో కూటమికి, రామచంద్రాపురంలో వైఎస్ఆర్సీపీకి, పి గన్నవరంలో కూటమికి, అనపర్తి అండ్ తుని రెండింట్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంది. మొత్తం అంటే 19 స్థానాల్లో 7 వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉండగా మరో 7 టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎడ్జ్ ఉందన్నమాట. మిగతా 5 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉందన్నమాట. సో ఇది ఈస్ట్ గోదావరికి సంబంధించి. ఇక వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే నిడదవోలు వైఎస్ఆర్సీపీ, ఉంగుటూరు, ఏలూరు, పోలవరం, చింతాలపూడి, తర్వాత కొవ్వూరు, నర్సాపురం ఇవి వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉంది. ఇక టీడీపీ జనసేన కూటమికి, బీజేపీ కూటమికి పాలకొల్లు, దెందులూరు, తాడేపల్లిగూడెం, తణుకు ఈ 4 టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక క్లీన్ కంటెస్ట్ విషయానికి వస్తే అచంట, గోపాలాపురం, భీమవరం, ఉండిలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. అంటే టఫ్ ఫైట్, చివరి నిమిషంలో వరకు కూడా ఎవరు గెలుస్తారన్నది ఇక్కడ గ్యారంటీ లేదనమాట. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం 16 స్థానాలు ఉన్న కృష్ణా జిల్లాలో నూజివీడు వైఎస్ఆర్సీపీ, తిరువూరు వైఎస్ఆర్సీపీ, గన్నవరం వైఎస్ఆర్సీపీ, పెనమలూరు వైఎస్ఆర్సీపీ, పామర్రు వైఎస్ఆర్సీపీ, గుడివాడ వైఎస్ఆర్సీపీ కొడాలి నాని మళ్ళీ గెలవబోతుందన్నమాట. సో విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, తర్వాత అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ. ఇక టీడీపీ జనసేన కూటమికి అవకాశం ఎక్కడెక్కడ ఉందంటే కాయికలూరు, పెడన, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, నందిగామ ఇవి టీడీపీకి వచ్చే సీట్లు. ఇక కీన్ కంటెస్ట్ ఎక్కడెక్కడ ఉందంటే మైలవరంలో అంటే వసంత కృష్ణ ప్రసాద్కు టికెట్ ఇవ్వడం, దేవినేని ఉమా అక్కడ సహకరిస్తాడో లేదో అన్న అంచనాల నడుమ టీడీపీ కూటమి వీక్ ఉంది అక్కడ. తర్వాత మరి మైలవరంలో సర్నాల తిరుపతి యాదవ్ అనే ఒక కొత్త క్యాండిడేట్ను తీసుకురావడం వల్ల అక్కడ పోటీ తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు గెలుస్తారన్నది స్పష్టమైన అంచనా లేదు. ఇక అలాగే మచిలీపట్నంలో కూడా ఎవరు గెలుస్తారన్నది క్లారిటీ ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ గుంటూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 17 స్థానాలున్న ఈ జిల్లాలో గురజాల, పెదకూరపాడు, మాచర్ల, నర్సరావుపేట, గుంటూరు ఈస్ట్, తెనాలి, తర్వాత బాపట్ల, గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉంది. తర్వాత తాడికొండ, వినుకొండ, వేమూరు, పొన్నూరు, సత్తెనపల్లి, రేపల్లి ఈ స్థానాల్లో టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక కీన్ కంటెస్ట్ మాత్రం ఒక చిలకలూరుపేటలో, తర్వాత మంగళగిరిలో, నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో కూడా కీన్ కంటెస్ట్ ఉందని చెప్పి వీళ్ళ అంచనా. ప్రతిపాడు కూడా ఎవరు గెలుస్తారో అంటే ఫైనల్ వరకు తేలే అవకాశం లేదని చెప్పి వీళ్ళ అంచనా. నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను
చీరాల, కందుకూరు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఈ 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా ఒంగోలు, కొండపి, తర్వాత కనిగిరి, పర్చూరు, అద్దంకి ఈ 5 స్థానాల్లో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఒక సంతనూతల పాడులో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి వీళ్ళ అంచనా. ఇక నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 10 అసెంబ్లీ స్థానాలున్న నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి, ఉదయగిరి, వెంకటగిరి, కావలి ఈ 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా గూడూరులో మాత్రం టీడీపీకి ఉంది. నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఈ 3 టీడీపీకి ఎడ్జ్ ఉంది. మిగతా 3 సుల్లూరుపేట, ఆత్మకూరు, కొవ్వూరు ఈ 3 మాత్రం టఫ్ ఫైట్ ఉంది. ఇక కడప జిల్లాలో మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. 10 స్థానాలున్న కడప జిల్లాలో ఒక మైదుకూరులో మాత్రం టీడీపీకి అవకాశం ఉంది. ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ ఉంది. మిగతా అన్నింట్లో కడప, కోడూరు, తర్వాత బద్వేల్, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట, నందికొట్కూరు. సో కడప జిల్లాలో కడప, కోడూరు, బద్వేల్, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, రాజంపేట ఈ మొత్తం 8 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీకి క్లీన్ ఎడ్జ్ ఉంది. ఒక్క మైదుకూరులో మాత్రం టీడీపీకి ఉంది. ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ ఉందని చెప్పి ఆత్మసాక్షి వల్ల అంచనా. ఇక కర్నూలు జిల్లాలో కూడా మెజారిటీ సీట్లు వైఎస్ఆర్సీపీకే వచ్చే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. మొత్తం 14 స్థానాలున్న కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, పత్తికొండ, ఆళ్లగడ్డ, కొడుమూరు, కర్నూలు, ఆలూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, తర్వాత పాణ్యం, ఆదోని ఈ మొత్తం స్థానాల్లో 10 వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా ఒక్క బనగానపల్లె, శ్రీశైలం, తర్వాత మంత్రాలయం ఈ 3 టీడీపీ కూటమికి ఎడ్జ్ ఉంది. డోన్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉందని చెప్పి ఆత్మసాక్షి వల్ల అంచనా. ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే రాప్తాడు, మడకశిఖర, కదిరి, ధర్మవరం, గుంతకల్, సింగనమల, కళ్యాణదుర్గం ఈ 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా రాయదుర్గం, హిందూపూర్, పెనుగొండ, తర్వాత అనంతపురం అర్బం ఈ 4 స్థానాల్లోనూ టీడీపీకి ఎడ్జ్ ఉంది. మిగతా 3 ఉరవకొండ, పుట్టపర్తి, తర్వాత తాడిపర్తి ఈ 3 కీన్ కంటెస్ట్ ఉంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలున్న చిత్తూరు జిల్లాలో మదనపల్లి, చంద్రగిరి, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, తర్వాత తిరుపతి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు ఈ మొత్తం అంటే 10 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో 10 స్థానాల్లో టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండగా ఒక కుప్పం, పీలేరు, నగరి 3 మాత్రమే నగరి ప్రస్తుత మంత్రి రోజా సిట్టింగ్ స్థానం అనమాట. సో ఈ 3 కూడా టీడీపీ ఎడ్జ్ ఉంది. ఇక ఒక్క దాంట్లో మాత్రం తంబాలపల్లిలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. సో ఈ లెక్కన ఇక జిల్లాల వారీగా తీసుకుంటే శ్రీకాకుళంలో మొత్తం అంటే డెమోగ్రాఫ్ ఎట్లుందంటే 10 స్థానాల్లో 5 వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉండగా 2 కూటమికి, 3 కీన్ కంటెస్ట్. ఆ 3 కూడా టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీకి 1. విజయనగరం జిల్లాలో 9 స్థానాలున్న విజయనగరం జిల్లాలో 6 వైఎస్ఆర్సీపీకి, 2 టీడీపీ, బీజేపీకి, మిగిలిన 1 స్థానంలో టీడీపీకి లీడ్ ఉండే అవకాశం ఉంది. విశాఖపట్నంలో మొత్తం 15 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 5 కూటమి, 4 కీన్ కంటెస్ట్. ఈ 4 కూడా 2 టీడీపీకి, 2 వైఎస్ఆర్సీపీకి. తర్వాత ఈస్ట్ గోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉంటే అందులో 8 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి విజయ అవకాశాలు ఉన్నాయి. కూటమికి 7 స్థానాల్లో విజయ అవకాశాలు ఉన్నాయి. తర్వాత 4 కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 4 కూడా టీడీపీకి 3, 1 స్థానంలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది అని. తర్వాత వెస్ట్ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉంటే 7 వైఎస్ఆర్సీపీ, 4 టీడీపీ, జనసేన కూటమి, 4 టఫ్ ఫైట్ ఉంది. ఆ 4 కూడా కూటమికి 2, వైఎస్ఆర్సీపీకి 2 విజయ అవకాశాలు ఉండొచ్చు అని. తర్వాత కృష్ణా జిల్లాలో 16 స్థానాలున్న ఈ జిల్లాలో 8 వైఎస్ఆర్సీపీకి, 5 టీడీపీ, జనసేన కూటమికి, 3 కీన్ కంటెస్ట్. ఆ 3 కూడా 2 టీడీపీకి, 1 వైఎస్ఆర్సీపీకి లీడింగ్ ఉండొచ్చు అని. తర్వాత ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు గాను 6 వైఎస్ఆర్సీపీకి, 5 కూటమికి, 1 స్థానంలో కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 1 కూడా వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉండొచ్చు అని. తర్వాత నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉంటే అందులో 4 వైఎస్ఆర్సీపీకి, 3 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, మరో 3 కీన్ కంటెస్ట్ ఉంది. ఆ 3 కూడా 2 టీడీపీ, జనసేన కూటమికి, 1 వైఎస్ఆర్సీపీకి లీడింగ్లో ఉండొచ్చు అని. తర్వాత కడప జిల్లాలో 10 8 వైఎస్ఆర్సీపీకి వస్తే 1 టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక దాంట్లో
కీన్ కంటెస్ట్ ఉంది. ఆ ఒకటి కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉందన్నది వీళ్ళ అంచనా. ఇక కర్నూలు జిల్లాలో 14 స్థానాలకు గాను 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి లీడింగ్ ఉండగా 3 టీడీపీ జనసేన కూటమి లీడింగ్ ఉంది. ఇంకొక దాంట్లో టఫ్ ఫైట్ ఉంది. ఆ ఒకటి కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది అని. తర్వాత అనంతపూర్ జిల్లాలో 14 స్థానాలు ఉంటాయి. 7 వైసీపీకి, 4 టీడీపీ జనసేన కూటమికి, 3 టఫ్ ఫైట్. ఆ 3 కూడా ఒకటి టీడీపీ జనసేన కూటమికి, 2 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంటుంది అని. తర్వాత చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకు గాను 10 వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి, ఒక దాంట్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఆ ఒకటి టీడీపీకి ఛాన్స్ ఉంది అని తంబాలపల్లి. సో ఇట్లా మొత్తంగా 175 స్థానాలు కానీ 93 స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంటే మరో 50 స్థానాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఎడ్జ్ ఉంది. 32 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. ఈ 32లో కూడా 19 టీడీపీకి, మరో 13 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉందన్నది. ఈ లెక్కన మొత్తంగా 50 నుంచి 69 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అవకాశాలు ఉండొచ్చు. వైఎస్ఆర్సీపీకి 93 నుంచి 106 స్థానాలు రావచ్చని ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ అనమాట. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే శ్రీకాకుళం ఎంపీ స్థానం టీడీపీకి ఎడ్జ్ ఉంది. విజయనగరంలో వైఎస్ఆర్సీపీకి, విశాఖపట్నం టీడీపీకి, అనకాపల్లి వైఎస్ఆర్సీపీకి, అరకు వైఎస్ఆర్సీపీకి, కాకినాడ వైఎస్ఆర్సీపీకి, రాజమండ్రి కీన్ కంటెస్ట్ ఎడ్జ్ ఫర్ టీడీపీ. అంటే ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది కానీ ఎడ్జ్ టీడీపీకి ఉండొచ్చు అని. అమలాపురం టీడీపీకి, నర్సాపురం టీడీపీకి, పాపం రఘురామకృష్ణరాజు సీట్ రాకపోయినా కూడా బీజేపీ నేత వర్మకి ఇచ్చినా కూడా కూటమికే అవకాశాలు ఉన్నాయన్నది ఈ సర్వే అంచనా. ఇక ఏలూరు వైఎస్ఆర్సీపీకి, విజయవాడ వైఎస్ఆర్సీపీకి, మచిలీపట్నం కీన్ కంటెస్ట్ బట్ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉండొచ్చు అని. తర్వాత గుంటూరు ఎడ్జ్ టీడీపీకి, నరసరావుపేట వైఎస్ఆర్సీపీకి. సో ఈయన పార్టీ మారిన ఎవరు మన లావు శ్రీకృష్ణదేవరాయలు ఓడిపోయే అవకాశం ఉందని వీళ్ళ అంచనా అనమాట. బాపట్ల ఎడ్జ్ ఫర్ టీడీపీ, నందిగామ సురేష్కు టఫ్ ఫైట్ ఉన్నట్టుంది. తర్వాత ఒంగోలు ఎడ్జ్ ఫర్ వైఎస్ఆర్సీపీ, నెల్లూరు కీన్ కంటెస్ట్ ఫర్ టీడీపీ. సో నెల్లూరు విజయసాయి రెడ్డి అనమాట ఇక్కడ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చిత్తూరు ఎంపీ స్థానంలో వైఎస్ఆర్సీపీకి, తాడిపర్తి తిరుపతి వైఎస్ఆర్సీపీ. చిత్తూరు జిల్లాలోని 2 కూడా వైఎస్ఆర్సీపీ కొట్టే అవకాశం ఉందని వీళ్ళ అంచనా. అనంతపూర్లో ఒకటి వైఎస్ఆర్సీపీకి, ఒకటి కీన్ కంటెస్ట్, అది కూడా వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉండొచ్చు అని. తర్వాత కడపలో 2 వైఎస్ఆర్సీపీకే, కడప రాజంపేట 2 వైఎస్ఆర్సీపీకే ఉన్నాయి. కర్నూలు 2 వైఎస్ఆర్సీపీ, కర్నూలు నంద్యాల 2. సో ఈ లెక్కన మొత్తం 25 స్థానాలకు గాను 5 టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, 15 వైఎస్ఆర్సీపీకి, 5 కీన్ కంటెస్ట్. ఈ 5 టీడీపీకి 3 లీడింగ్లో ఉండగా 2 వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉంది. అట్లా మొత్తం 5 నుంచి 8 స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం ఉంటే 15 నుంచి 17 టీడీపీకి వచ్చే అవకాశం ఉందన్నది ఆత్మసాక్షి సర్వే అనమాట. సో ఇది మూడ్ ఆఫ్ నేషన్ సో ఇది మొత్తం మీద మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో శ్రీ ఆత్మసాక్షి పేరుతో రిలీజ్ అయిన సర్వే అంచనా. ఇది ఎప్పుడంటే 2 రోజుల క్రితం వరకు కూడా వీళ్ళు శాంపిల్స్ సేకరించారు. సో మరి ఈ అంచనాలు నిజమవుతాయా లేదన్నది చూద్దాం. వీటితో పాటు పొలిటికల్ క్రిటిక్ అని, జన్మత్ పోల్, ఇట్లా ఏ సర్వే తీసుకున్నా కూడా నంబర్ ఆఫ్ అంటే 95% సర్వేలన్నీ కూడా వైసీపీదే అధికారం అని చెప్పి గంటాపదంగా చెప్తున్న నేపథ్యంలో మరొక వైపు అంటే సిద్ధం సభల తర్వాత నెగిటివిటీ మొత్తం పక్కకు పోయి పాజిటివ్ వేవ్ అనేది క్రియేట్ అయింది వైఎస్ఆర్సీపీకి. ఈ 3 అనేది రాబోయే 50 రోజుల్లో కంటిన్యూ అవుతుందా, ఏమన్నా మార్పు చేర్పులు ఉంటాయన్నది మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.